So all the beautiful ladies, can we have you there? సో థర్డ్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో సో ఆ మరదలు హ్యాపీగా వెన్న పెడతాది. ఓడిపోయిన మరదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉయ్యాలు. రెండు మీకే బెనిఫిట్. మాకు చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. తినిపించడం మీకే బెనిఫిట్, ఉయ్యాలు ఊపడం మీకే బెనిఫిట్. మాకేంటి? సరే మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నాకు వద్దా బెనిఫిట్. పోనీ ఇడికి ఇవ్వండి పోనీ, పోనీ ఇడికి ఇవ్వండి పోనీ. మాకు బెనిఫిట్ లేదు. సో థర్డ్ రౌండ్ చాలా సింపుల్. ఇక్కడ నా దగ్గర కాయిన్ ఉంది. ఒక సైడ్ బ్లూ స్టార్, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ కాల్ తీసుకోవడానికి. నేను టాస్ వేసిన తర్వాత మీరు కలర్ చెప్తారు. ఇన్ కేస్ టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక 5 టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ 5 టాపిక్స్ లోని ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ నేను కామన్ గా ఇద్దరిని అడుగుతాను. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలిస్తే వచ్చి బజర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వచ్చి ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. ఎవరైతే బజర్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరి టీమ్ లోనైతే మాక్సిమం పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్. రెడీయా? సో ఓకే, రెడ్ రెడ్ బ్లూ 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 బ్లూ. ఆల్ రెడ్ అంటే మీకు బ్లూ కాబట్టి వైట్ వస్తుందా? వైట్ వస్తుందా? It's red. So can we have the topics on screen please? Riddles, cinema, sports, mythology, silly questions. Cinema. Okay, cinema lock. So here comes your first question. జాగ్రత్తగా వినండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడిగా నటించిన సినిమా ఏది? పింకీ కొట్టింది. మీరు కావాలంటే డిస్కస్ చేసుకొని చెప్పండి. మాకు ఆన్సర్ తెలుసు కానీ డిస్కస్ చేసుకుంటాం. మీరు ఇలాంటి ఫుటేజ్లు ఇచ్చారనుకో పేమెంట్ కూడా అలాగే వస్తుంది. రెడీ 1 2 3. గోపాల is absolutely right answer. So it's elimination time. టీమ్ లీడ్ చెప్తారు. మీ ఇష్టం. ధరణి గారు. హలో, మీకు తెలుసు నేను కాంపిటీషన్ అని అందుకే పంపిస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు కాబట్టి మీరు కావాలంటే టాపిక్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ టాపిక్ స్టిక్ అవ్వచ్చు. కెన్ వి హావ్ ద టాపిక్స్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్? Riddles, cinema, sports, silly questions and mythology. Silly question. Okay, silly questions lock. So here comes your question. తాగలేని రసం ఏంటి? మానస. Ready with your answer? What's the answer? నీరసం. అమ్మోయ్ ఆపే బాబోయ్. నువ్వు నీరసంగా ఉన్నావు అని ఎపిసోడ్ లో నువ్వు నీరసం చెప్పావు. అరే అది సిల్లీ క్వశ్చన్ రా. ఏంటమ్మా చెప్పు. పాదరసం. అరే ఎవరైనా చచ్చిపోవాలంటే పాదరసం తాగేసి చచ్చిపోవచ్చు. అంత సీన్ నీలాంటి తాగుతుంది. సో పాదరసం చెప్తే రైట్ అయ్యేది, కానీ మీరు నీరసం చెప్పారు. అది కూడా రైట్ ఆన్సర్. దట్స్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ మీరు విన్నారు కాబట్టి మీరు ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. అందంలో ఆడవాళ్ళని మించిపోయి ఆ ధైర్యంలో మగవాళ్ళని మించిపోయే సాహసం ఈ అమ్మాయి తీసేద్దాం. ఇంకే సారీ. So second round మీరు విన్నారు కాబట్టి you want to stick to the same topic or you want to change the topic? సినిమా. Okay, cinema lock. Here comes your question. ఆర్య 2 సినిమాలోని అల్లు అర్జున్ గారు ఏమని పచ్చబొట్టు వేయించుకుంటారు? సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది కావ్య గారు. వాళ్ళు చెప్పే. అరే అజయ్ రా, ఫ్రెండ్ పేరు రా, పచ్చబొట్టు. అజయ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్.
అరే ఇప్పుడు మానసం తీసేయండి యారా ఓకే మాన్సక్క You want to stick to the same topic or you want to change the topic? సినిమాస్. So cinema, here comes your next question. జాతి రత్నాలు సినిమాలోని ఆ ముగ్గురు హీరోలు ఉండే ఊరి పేరేంటి? కావ్య గారు. క్లియర్లీ కావ్య. డిస్కస్ చేసుకోండి. సూర్యాపేట్. సూర్యాపేట్ is absolutely wrong answer. And the right answer is Jogipet. జోగిపేట్. Now it's your turn. కావ్య. Sorry కావ్య గారు. మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి ఛాన్స్ మీకు వెళ్తుంది. యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్ సినిమా ఆర్ యూ వాంట్ చేంజ్ ద టాపిక్? మైథాలజీ. మైథాలజీ. అసలు మైథాలజీ అంటే ఏంటో తెలుసా మీకు? సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? అంశు కొట్టింది. ఎంతమంది భార్యలు? ఇద్దరే కదా. చూసి చెప్పండి ఆలోచించుకొని. సరే గైస్ 8. 8. మీరు ఒకవేళ ఫస్ట్ అనుకున్నట్టు 8 కాకుండా 2 చెప్పుకుంటే డెఫినెట్లీ ఉండేవాళ్ళు కాదు. గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే 8 is the right answer. ఓకే సో ఈ ఎపిసోడ్ విన్నర్స్ రుక్మిణీలు. అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. బట్ వెల్ ప్లేడ్. ఈవెన్ సత్యభామలు కూడా అంతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. లాస్ట్ రౌండ్ అయితే నాకే ఎవరు గెలుస్తారా అని అంత టగ్ ఆఫ్ వార్ జరిగింది. సో వెల్ ప్లేడ్, గుడ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ హోల్సమ్ గా. Thank you so much all the beautiful ladies here. Family Stars, such beautiful episode. Thank you.